సామెతల్లో దేవుడు చెప్తారు, మనం ధనం వెంట పరిగెత్తామనుకోండి, ధనం కావాలి, ధనం సంపాదించాలి, మనకు ఆకారంగా ఉండాలి అని ఆశ ఎక్కువగా ఉందనుకోండి, అది మనకు అందదు. ఎన్నోసార్లు చెప్పుకున్నాం. అదే దేవుని ఏంటో పరిగెత్తామనుకోండి, నాకు యేసయ్య కావాలి, ప్రభు కావాలి, దేవుడు కావాలని దేవుడు అంటే పరిగెత్తామనుకోండి, యేసయ్య అంటే పరిగెత్తామనుకోండి, ధనం మనం వెంట పడుద్ది. ఏమంటే నన్ను వాడుకోండి అంటది. అర్థమైందా? ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోండి. ఎప్పుడైతే మనం దేవుని వెంట పరిగెత్తామో, ధనం ఏంటి, ఏదైనా సరే ఈ లోకంలో మనకు అవసరం వచ్చిన వస్తువులన్నీ కూడా మన వెంటే పరిగెత్తాయి, మన వెంటే వస్తాయి. మనం వాడుకుంటామో వాడుకోమో మన ఇష్టం అది.